నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. హైదరాబాద్ లాంటి మహానగరానికి గుండెకాయ లాంటి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోకి వస్తుంది అని ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు ఏదో కొన్ని టెక్నికల్‌గా మాట్లాడుతా ఉన్నారు, ఇష్యూస్ ఉన్నాయని. ఎల్&టీ నుంచి తెలంగాణ ప్రభుత్వం 100% ఈక్విటీ తీసుకొని యాక్చువల్‌గా అయితే ఫస్ట్ ఇనీషియల్ ప్రపోజల్ ప్రకారం మే 1 నుంచే పూర్తి కంట్రోల్ తీసుకోవాలని అనుకున్నారు. సరే, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొంత డిలే అవుతుంది. ఇది మంచి వార్త? లేదు కొత్త సమస్యలు సృష్టిస్తదా? అసలు లీగల్‌గా, ఫైనాన్షియల్‌గా, పొలిటికల్‌గా, సోషల్‌గా ఈ టేక్ ఓవర్ విషయంలో అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అటువంటి డేటా బేస్డ్ ఇన్ఫర్మేషన్‌తో ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మెట్రో బ్యాక్‌గ్రౌండ్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 69.2 కిలోమీటర్స్, 3 కారిడార్లు, 57 స్టేషన్స్, 57 స్టేషన్స్. 2017లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టుల్లో ఇదొకటి. ప్రైవేటైజేషన్ కాదు, వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలా. ఎల్&టీ దాదాపు 90% ఇన్వెస్ట్ చేసి ప్రభుత్వం మైనారిటీ స్టేక్, మొత్తం కాస్ట్ భారీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ అంతా ఓవర్ ఏ పీరియడ్ కొద్దిగా అప్పుల భారం అయింది. ఇక మనం టెక్నికల్గా ఈ మెట్రో ఒకసారి ఆలోచించినట్టయితే ఎలివేటెడ్ స్ట్రక్చరు, అత్యాధునిక రోలింగ్ స్టాకు, హై స్పీడు, ఎఫిషియంటు, డైలీ రైడర్షిప్ కూడా ప్రస్తుతం 5 లక్షలకి పైగా ఉంది. 24-25లో 25% గ్రోత్ ఉంది. ఏకంగా 70 రోజులు 5 లక్షల ప్రయాణికులు ప్రయాణించారు. షేర్ రెవెన్యూ కనుక చూసినట్టయితే సంవత్సరానికి 627 crores, మొత్తం రెవెన్యూ 1100 crores పైగా ఉంది. కానీ అప్పుల భారం ఇంట్రెస్ట్ వల్ల లాసెస్లోకి వెళ్ళింది. 25లోనే 25 కోట్లు, క్యుములేటివ్గా 6,600 కోట్లు అప్పుగా మిగిలిపోయింది. మరి ఇప్పుడు లాజికల్గా ఆలోచించినట్టయితే ప్రైవేట్ ఆపరేషన్స్లో ఎక్స్పాన్షన్స్ ఫేజ్ 2, దీనివల్ల ఫేజ్ 2కి వెళ్ళటానికి వీలు లేకుండా ఆగింది, స్ట్రక్ అయింది. ఎల్&టీ ఫేజ్ 2కి ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఫేజ్ 2 కోసం ప్రభుత్వం పూర్తి కంట్రోల్ తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కానీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కానీ, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కానీ ఈజీ అవుతుంది. లేకపోతే సెకండ్ ఫేజ్ సాధ్యం కాదు. అందువల్ల టేక్ ఓవర్ చేయవలసి వచ్చింది అని చెప్తా ఉన్నారు. ఈ టేక్ ఓవర్ డీటెయిల్స్ మనం ఒకసారి చూసినట్టయితే 26 ఏప్రిల్ 29న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎస్పీఏ సైన్ చేశారు. అయితే ఎల్&టీ ఈక్విటీ వాల్యూ 1,461 కోట్లకు ప్రభుత్వం కొనేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అప్పులు 13,538 కోట్లు, అంటే సుమారుగా 13,600 కోట్లు తెలంగాణ గ్యారంటీతో ఐఆర్ఎఫ్సి ద్వారా ఫైనాన్స్. మొత్తం డీలు సుమారుగా 15,000 కోట్లు. ఇందులో ఒక లీగల్ యాంగిల్ మనం పరిశీలించినట్టయితే క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు కానీ, జీవోలు జారీ చేయటం కానీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవసరం లేదు థ్రెషోల్డ్ కింద. ఈ హెచ్ఎంఆర్ఎల్ కొత్త బోర్డు ఆపరేషన్స్ యాక్చువల్గా ప్లానింగ్ ప్రకారం అయితే మే 1 నుంచే పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి రావాల్సింది. యాక్చువల్గా ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఐడిబిఐ క్యాపిటల్ అడ్వైజర్ కానీ, సరాఫ్ అండ్ పార్ట్నర్స్ లీగల్ కానీ, ఫైనాన్షియల్గా మనం ఒకసారి చూసినట్టయితే ఇంట్రెస్ట్ బర్డన్ తగ్గించడానికి లాంగ్ టర్మ్ లోన్ అంటే 20 years కోసం. కానీ ఈ రీఫైనాన్స్ డిలే వల్ల రోజుకి 2.5 కోట్లు ఇంట్రెస్ట్ లాస్ అని చెప్పి ఆందోళన. ప్రభుత్వం ఈక్విటీ ఇన్ఫ్యూజన్ కూడా చేస్తుంది. ఇక ఈ విషయంలో, ఈ టేక్ ఓవర్ విషయంలో పొలిటికల్ రకరకాల డ్రామాలు నడుస్తూ ఉన్నాయి. కామెంట్స్, విమర్శలు, ప్రతి విమర్శలు కూడా నడుస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి. ఈ మధ్యకాలంలో చాలా రోజులు ఈ కథ అంతా నడిచింది. రీఫైనాన్స్ డిలేకి కేంద్రం అడ్డంకి పెడుతుందని రేవంత్ ఆరోపిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వైపు నుంచి ఇదో పెద్ద డ్రామా, ట్రాన్స్పరెన్సీ లేదని వాళ్ళు గోల పెడుతున్నారు. కానీ జూన్ 2026లో సీఎం గారు ఢిల్లీ వెళ్ళి యూనియన్ మినిస్టర్తో కిషన్ రెడ్డి గారి ద్వారా మీటింగ్ పెట్టి చర్చలు జరిపారు. ఫేజ్ 2కి ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెంట్, ఇది పెద్ద ట్విస్ట్. ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెంట్ అనేది పెద్ద ట్విస్ట్. ఎందుకంటే గతంలో ఐడిబిఐ క్యాపిటల్ సిఫార్సుల మేరకు మెట్రో ఫేజ్ 1 ఆస్తుల విలువను దాదాపుగా 20,544 కోట్ల నుంచి 22,102 కోట్లుగా లెక్కబెట్టారు. అంటే కన్ఫర్మ్ చేసి తేల్చేశారు. దీని ఆధారంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి నుంచి 13,527 కోట్ల లోన్ కోసం ఒప్పందం కూడా కుదిరిందని రేవంత్ రెడ్డి గారే చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం ఏకంగా 84.32 crores అప్ ఫ్రంట్ ఫీజు కూడా చెల్లించేశామని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. ఇంతటి సుదీర్ఘ అధికారిక కసరత్తు ముగిసిన తర్వాత లోను విడుదల జరగాల్సిన తరుణంలో మళ్ళీ ఇప్పుడు అసెట్ వాల్యుయేషన్ కోసం, లోన్ ఏజెన్సీల ఎంపిక కోసం ఎస్బీఐ క్యాప్స్ను కన్సల్టెంట్గా నియమించటం వ్యూహాత్మక లోపమా లేదా కాలయాపన వ్యూహమా అన్న ప్రశ్నలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. రియలిస్టిక్గా ఆలోచిస్తే పార్టీలకు అతీతంగా ఇప్పటికే కుదిరినటువంటి ఐఆర్ఎఫ్సి రుణాన్ని పక్కన పెట్టి మళ్ళీ మొదట నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించడం వల్ల ప్రాజెక్ట్ రీస్ట్రక్చరింగ్ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది కదా అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇక ఎల్ఎన్టీ రియల్ ఎస్టేట్ అసెట్స్ సేల్ చేసి ఎగ్జిట్ అవుదాం, ప్రభుత్వం ఈ డేటా అజ్యూమ్ చేయటం వల్ల ప్రజలు డబ్బు, ఈ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అదొక పార్ట్ అయితే, ఓల్డ్ సిటీ ఎయిర్పోర్ట్ లైన్ అంటే ఇవంటి ఎక్స్పాన్షన్స్ రాజకీయాల వల్ల ఏమన్నా ఆగినాయా అదొక యాంగిల్. మరి ఇదే విధంగా సోషల్ ఇంపాక్ట్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఇది ఎక్స్పాన్షన్ ఫేజ్ 2 ఇటువంటి ఎక్స్టెన్షన్స్ వల్ల ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుంది, పొల్యూషన్ తగ్గటం జరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు జరుగుతాయి, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది, ఐటీ హబ్కి బూస్ట్ వస్తుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంటిగ్రేషన్ మెరుగవుతుంది. ఇవన్నీ ఉన్నాయి ఎక్స్పాన్షన్ చేయటం వల్ల, ఫేజ్ 2 ప్రపోజ్డ్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల. ఫేజ్ 2 అంటే సుమారుగా 122 కిలోమీటర్లు, 38,600 crores ప్రతిపాదన, కేంద్ర అనుమతి కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉంది ప్రభుత్వం. 50-50 జేవీ ప్లాను ప్రభుత్వం యాజమాన్యంతో స్పీడు పెరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు చర్చలు జరగటం ముందుకి ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి మెట్రో హైదరాబాద్ భవిష్యత్తు ప్రభుత్వం చేతుల్లో ఉండబోతుంది. ఇక నుంచి ఇదంతా కంప్లీట్ అయితే యథావిధిగా ప్లాన్ ప్రకారం సక్సెస్ అయితే నగరం గేమ్ చేంజర్ కావచ్చు, లాస్ అయితే ట్యాక్స్ పేయర్స్కి భారం కావచ్చు. ఏదైతే ఏమవుతుంది అనేది ఇంకా చెప్పలేము, ఎందుకంటే ఇది ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా చెప్పవచ్చు. మరి ఇవన్నీ సక్రమంగా జరిగి రాజకీయ అడ్డంకులు లేకుండా ఆ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళినట్టయితే భవిష్యత్తులో హైదరాబాద్ మంచి డెవలప్మెంట్ అసెట్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మంచి అసెట్గా మిగిలే అవకాశం ఉంది. మరి ఈ ఫేజ్ 2 మెట్రో కానీ ఈ ప్రభుత్వం తీసుకునే విషయంలో కానీ మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.